దీని మీద ధర్మస్థలం సంబంధించిన ధర్మకర్త ఆయన వీరేంద్ర హెగ్గడే అని ఆయన ఎంపీ కూడా, బీజేపీ వాళ్ళు చేసిన ఎంపీ. ఆయన మీదకి ఆరోపణలు వస్తున్నాయని ఆయన తమ్ముడు కోర్టులో కేసు వేశాడు, హైకోర్టులో. కింద కోర్టు ఏమో విచారణ వద్దు దీని మీద, ఇది అప్రతిష్ట వస్తుంది అంటే హైకోర్టు దాని అభ్యంతరాలు తోసేసి జరపమంది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దర్యాప్తు జరపండి అంది. 3 సిట్లు వేశారు. 11-12 స్థలాలు ఐడెంటిఫై చేసి తవ్వారు. 1-2 చోట్ల దొరికాయి, ఒక చోట దొరికాయి, ఒక చోట దొరకలేదు. ఇంకా ఎక్కడెక్కడ అన్నీ తవ్వి ఇంకా విషయాలు తెలుసుకొని చెయ్యాలి అని కాకుండా ఆ దొరికిన మరుక్షణం దొరకడం లేదు కదా, ఇదేదో కావాలని చేశారని మొదలు పెట్టారు. ఇక రెండో వైపున ఇంకొక అంబాల్లో కుంభంలాగా అసలు ఇదంతా జైనుల చేతిలో ధర్మస్థలం ఉండడం వల్ల ఇలా జరుగుతుంది, ఇది హిందువులకు రావాలి అని ఒక ఇది. జైన మతాన్ని దుష్ప్రచారం చేయడానికి ఇదంతా వాడుకుంటున్నారని ఆ ధర్మకర్తలు తాలూకు ముందే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా. సో ఈ విధంగా అసలు అక్కడ బలైపోయిన అమ్మాయిలనండి, లేకపోతే పిల్లలు, ఇంకా ఇతరులు, ఈ విషయాలను లోతుగా తీయాలి అనే దానికంటే కూడా ఇక్కడ ఏమీ లేదు, ఇది కావాలని చేశారని ఈ వెర్షన్ ఎక్కువైపోయింది. ఈ వెర్షన్ ఎక్కువైపోగానే శివకుమార్ కూడా ముందుకు వచ్చాడు, ఇతర ఆ ప్రభుత్వం వాళ్ళు కూడా లేదు అక్కడ ఏం లేదు, అనవసరంగా మా మీద చేయాలనుకున్నారు, ఇది మొదలు పెట్టారు. సో నెమ్మదిగా ఇంక కేసు క్లోజ్.